ఫ్యామిలీ రద్దు ఇప్పుడున్న టైంలో మంచిది. So please come forward. So I would like to welcome them on stage. So welcoming Mr. Kishore Gundala garu. So our very own visual developer of Kalyanam Kamaniyam Jeevitam. Hearty welcome. ముందుగా మన లిరిసిస్ట్ పూర్ణిమ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. నిర్మించినటువంటి ఆ బ్యానర్ మీద వస్తున్నటువంటి కళ్యాణం కమనీయం జీవితం అనే మూవీకి 4 పాటలు రాసే అదృష్టం దొరికింది. దీనికి శ్రీమురళి కార్తికేయ గారు మ్యూజిక్ చేశారు. అండ్ ఆ సందర్భానికి తగ్గట్టుగా చాలా బాగా మంచిగా వచ్చినాయి పాటలన్నీ కూడాను. ఐ థ్యాంక్ యూ రవి గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు అందరికీ కూడాను చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇది నిజంగా చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వీళ్ళిద్దరు కూడా ఎంత బాగున్నారో హీరో హీరోయిన్ అసలు ఆ సాంగ్లో చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ డిఓపి కూడాను చాలా చక్కటి న్యాయం చేశారు. చాలా మంచి క్లాసీ విజువల్స్ వచ్చినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా ఇది. ఐ మీన్ కొంచెం నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ అరవింద్ అన్నయ్య, సారీ అరవింద్ గారు. ఈ సినిమా నాకు రావడానికి మెయిన్ అరవింద్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. సార్ రవి సార్ థ్యాంక్ యూ సార్, నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ శ్రీ అభిలేషులకు అందరికీ నా కృతజ్ఞతలు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ పైల ప్రసాదరావు గారు, కిషోర్ సార్ గారు, అలాగే నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన మా రవి లోకిరెడ్డి డైరెక్టర్ గారు. ఇది చాలా టీం వర్క్ తోటి చాలా హార్డ్ వర్క్ చేసామండి. టీం అంతా చాలా ఓన్ చేసుకొని చేసిన సినిమా అండి ఇది. అరవింద్ గారు కానీ, సతీష్ గారు కానీ, సందాని గారు అందరూ. హీరో హీరోయిన్లు అయితే అసలు నటించినట్టు లేదండి, జీవించినట్టుగా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అప్డేటు టెక్నాలజీతో బాగా చేసామని అనుకుంటున్నాం. మీరు ఈ సినిమాని థియేటర్లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మురళీ కార్తికేయ. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకు తెలియదు. ఐ స్టార్ట్ విత్ మై డైరెక్టర్ రవి లోకిరెడ్డి. వేరే సినిమాకి ట్యూన్స్ చేస్తే ఆ ట్యూన్స్ చేసిన దానిలో ఐడిటి ట్యాగ్లో నా ఈమెయిల్ ఐడి చూసి నన్ను అప్రోచ్ అయ్యి కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అది చెప్పాలంటే లక్ అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ అరవింద్ భయ్య, మీ వల్ల నాకు ఈ మూవీ దొరికింది. అండ్ అద్భుతమైన టైటిల్ ఇది. అసలు ఇలాంటి టైటిల్ ఒక కొత్తగా మూవీస్ చేస్తున్న ఒక మ్యూజిక్ కంపోజర్కి ఇలాంటి టైటిల్ దొరకడం కూడా పెద్ద విషయం. ఎందుకంటే అది చెప్పుకొని చాలా ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ మామూలుగా కన్నా ఈ సినిమాలో 4 సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను. మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను, విసిగిపోయేంత టైం తీసుకున్నాను. బట్ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు, కిషోర్ గారు అండ్ ప్రసాద్ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ పూర్ణిమ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ట్యూన్స్కి ఎగ్జాక్ట్గా ఫీల్ చేశారు ప్రాపర్గా. ఆ ఫీల్, ఎమోషన్, ప్రతి సందర్భాన్ని కంప్లీట్గా దాన్ని ఎన్హాన్స్ చేసేలా నాకు లిరిక్స్ ఇచ్చారు. ఎందుకంటే లిరిక్స్ లేకపోతే నేను ఎంత ట్యూన్ చేసినా తనానా అలాగే ఉంటుంది. బట్ థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిఓపి మా వెంకట్ గారు, చాలా బాగున్నాయండి. నాకు అంటే కొన్ని నేను ఆడియో పర్సన్ని కదా, సో నాకు విజువల్స్ చాలా వాల్యుబుల్ అనిపిస్తాయి. ఎందుకంటే ఆడియో ఒక్కటే వల్ల విజువల్స్ షేర్ చేసుకోవడానికి, చాలా ప్రౌడ్గా ప్రజెంట్ చేసుకోవడానికి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇక్కడ నుంచి ఇవాళ సోషల్ మీడియా పగిలిపోతుంది, నా ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ అ లాట్ వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఖాన్ అండ్ సాహితి గారు, అద్దరిపోయారు స్క్రీన్ మీద. అసలు క్యూట్గా, బ్యూటిఫుల్గా, 2 రకాల చెప్పాలి, చాలా బాగున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్కి తగ్గ ఎలిగెన్స్ అండ్ అదన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ ఎంత చేసినా కూడా విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు విజువల్స్ వీళ్ళందరూ కలిపి నాకేంటో నేను చేసినట్టు లేదు, వీళ్ళందరూ కలిసి నన్ను పైకి లేచి కూర్చోబెట్టిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ మీకు మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు టైటిల్ చూసి ఈ మూవీ మీరు ఆల్రెడీ టీజర్ వల్ల ఒక ఐడియా వచ్చి ఉంటుంది, కానీ టైటిల్ చూసి ఇదేదో సింపుల్ ఫ్యామిలీ డ్రామా అనుకోవద్దు. దెర్ ఇస్ సస్పెన్స్, దెర్ ఇస్ ఎ థ్రిల్లర్
అండ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ఒక్క మూవీలో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ సపోర్టెడ్ మీ. నేను మామూలుగానే మళ్ళీ చెప్తున్నాను, మామూలుగానే ఎక్కువ టైం తీసుకున్నాను, బట్ దే గేవ్ మీ దట్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ దిస్ ఛాన్స్. థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నా పేరు సతీష్ కుమార్ సిగిరెడ్డి. మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాకి కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. యాక్టర్ని కూడా. చాలా మంచి కంటెంట్ అండి, చాలా మంచి కంటెంట్. మళ్ళీ ఒక సినిమా చూస్తామా లాంటి సినిమాని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అండ్ పాటలు మెయిన్గా, పాటలు చాలా బాగుంటాయండి. మళ్ళీ అందరూ పాడుకుంటారు, అందరు ప్లేలిస్ట్లో మళ్ళీ యాడ్ అవుతుంది ఖచ్చితంగా మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది త్వరగా ముగించేస్తా. మా రైటర్ అరవింద్ గారు చాలా టాలెంట్ పర్సన్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టాలెంట్ పర్సన్సే. థ్యాంక్ యూ సో మచ్ అన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ రవి గారు కోఆర్డినేటర్ నుంచి పెట్టారండి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమో నేనైతే ఏ స్పీచెస్లో చూడలే, కోఆర్డినేటర్ వచ్చి మాట్లాడడం. దానికి కేవలం మా రైటర్ అరవింద్, మా డైరెక్టర్ రవి గారు. ఇంకా వచ్చేస్తే మా పేరు సాహితి గారు. స్టేజ్ మీద చెప్తున్నా అంటే ఆవిడ కూడా చెప్పలే, నా క్రష్ యాక్చువల్లీ ఆవిడ. చాలా 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 మంచి యాక్టర్స్ అండి ఇద్దరు కూడా. అండ్ మెయిన్లీ మా దొరానికి మంచి పోటీ ఇచ్చింది మా విలన్ ఉదయాన్య. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి. ఈరోజు స్టేజ్ మీద లేరు కానీ చాలా చాలా మంచి యాక్టర్. వి మిస్ యూ అన్య. మీరు నెక్స్ట్ ప్రీలీజ్ ఈవెంట్కి వస్తారని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మా డిఓపి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అరవింద్ గారు చెప్పినట్టు మమ్మల్ని చాలా భరించారు. ఇంకా మా మ్యూజిక్ మురళీ గారు ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూర్ణిమ గారు ఎక్స్ట్రాడినరీ లిరిక్స్. మా సందాని బ్రో మొత్తం 3 నుంచి 4 సాంగ్ల వరకు మొత్తం ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి విచ్చేసిన రిపోర్టర్స్ కానీ అండ్ మా చీఫ్ గెస్టులు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఫైనలీ ఒకటే చెప్తాను సార్, ప్లీజ్ సపోర్ట్. చాలా మంచి సినిమా అండి, ఎంటర్టైన్ అవుతారు, అది మాత్రం చెప్తాం. ఎందుకంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తాను సినిమా అవుతుంది. నేను హార్డ్ వర్క్ గురించి మాట్లాడలేదు. ప్లీజ్ సపోర్ట్ అవర్ మూవీ. చాలా మంచి కంటెంట్, థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం హామీ ఇస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. యాక్చువల్లీ సినిమా నాకు ఫస్ట్ నుంచి తెలుసు. అరవింద్ చెప్పినట్టు నాకు చిన్న పార్ట్ ఇచ్చారు యాజ్ అ రైటర్ కింద. కానీ టీజర్ చూసినప్పుడు నేను నిజంగా ఎక్సైట్ అయ్యాను. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఈ టీం అంతా నాకు బాగా తెలుసు, దురాని బాగా తెలుసు, అండ్ ఉదయ్ మీకు టీజర్లో కనిపిస్తాడు కదా, ఉదయ్ కూడా నాకు చాలా బాగా తెలుసు, రవి గారు తెలుసు, కిషోర్ సార్ తెలుసు, ఎవ్రీవన్. సో నాకు చాలా బాగా తెలిసిన టీము, నాకు సినిమా మొత్తం తెలుసు. కానీ టీజర్ మీలాగే నేను ఫస్ట్ టైం చూసా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అదలగొట్టు రవి గారు, అదలగొట్టారు, జగదీష్ ఖాన్ అందరూ చాలా బాగా చేశారు. సో నేనేం బలంగా నమ్ముతాను అంటే ప్రతి సినిమాకి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఆ టీంకి ఇలాంటి మూమెంట్స్ మాత్రం చాలా చీరప్ చేస్తూ ఉంటాయి. సో టీం అంతా ఇక్కడికి వచ్చి మీడియాని అడ్రస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఎలా అయితే మీడియా ముందుకు తీసుకెళ్ళిందో కళ్యాణం కమనీయం జీవితం కూడా అంతే ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గెస్ట్లందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒక మంచి సినిమా మంచి మనుషులతో చేసినప్పుడు అన్ని మంచి జరుగుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెదర్ చాలా బాగుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. సో బాగుంది. రెండోది, మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం విజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా అంతకంటే ఒక ఋషిలాగా మేము అసలు ఆయన కలిసినప్పుడు అంత కామ్నెస్ వచ్చింది మనందరికీ, రైట్? చాలామంది మనం అందరం వెళ్ళాం ఆ రోజు. ఎంతో అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ కామ్నెస్. అండ్ మూవీ పోస్టర్ గురించి, టైటిల్ గురించి మేము చెప్పిందంతా ప్రశాంతంగా విని ఎంతో మంచి మాటలు చెప్పారు. అండ్ అది కూడా మీరు వీడియోలో చూస్తుంటారు డిజిటల్లో. ఇంకా రెండోది, చంద్రబోస్ గారు నాటు లాంటి సాంగ్ రాసి ఆస్కర్కి వెళ్ళిన చంద్రబోస్ గారు నిన్న లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.
అండ్ ఈరోజు సార్ మీరు రావడం మాకు గర్వకారణం. విఎన్ ఆదిత్య గారు టీఎఫ్డిఏ ప్రెసిడెంట్ ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఒక డైరెక్టర్గా మాకు ఇండస్ట్రీలో నిలిచిపోతారు. మీరు రావడం గొప్పతనం. సురేష్ గారు మిమ్మల్ని కలిసి 2 నిమిషాలు అయింది. అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్, ఒక మంచి మనిషి కూడా అంటారు చాలామంది. సో ఐ నో నౌ వై దే సే దాట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇంకా తెలీదు, తెలుస్తుంది ఇంకో. సో అదేవిధంగా మేము కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాం. ప్రసాద్ పైలా గారు కానీ నేను యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను యూఎస్లో. ఇంతకుముందు కొన్ని మినుగురులు, 24 కిస్సెస్, తర్వాత ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం, తర్వాత ఇంకోటి పట్టాలు ఎక్కిస్తున్నాం త్వరలో. సో ఈ విధంగా ఒక ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ మేము. కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ పొజిషన్స్ చేసుకుంటూ అదేవిధంగా ఒక ప్యాషన్తో చేయాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాం ఇండస్ట్రీకి. ప్రసాద్ పైలా గారు నా మిత్రుడు, ప్రియమిత్రుడు, ప్లస్ ఆయన వైజాగ్ మాడుగుల్లో ఆయన తెలియని వారు ఎవరు లేరంటే నాకు తెలీదు, డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది. ప్రముఖ రాజకీయవేత్త, ఎన్నో చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో బిజినెస్లు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఒక 15 మినిట్స్ పడుతుంది నాకు. సో అలాంటి వ్యక్తి. సో ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో ఇంకొకసారి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే వెంకట్ గారు బ్యూటిఫుల్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అరవింద్, సందాని గారు, తర్వాత ఖాన్, నీ గురించి రషెస్ చూసిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు నాకు, ఎవరి అబ్బాయి బాగున్నాడు, చాలా ఈజీగా చేస్తున్నాడు. సో విల్ బి వెరీ ప్రౌడ్. నేను అనుకున్నది ఒక 2-3 ఇయర్స్ తర్వాత విల్ బి వెరీ ప్రౌడ్ దాట్ ఖాన్ దురాని మేము లాంచ్ చేసామని చెప్పుకుంటాను నేను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ. సో సాహితీ, నువ్వు కొత్త కాదు ఇండస్ట్రీకి, ఆల్మోస్ట్ 10 మూవీస్ పైన చేసావు. సో మీరు రావడం కూడా ఇట్స్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఫైనలీ నేను ఒకటే చెప్పదలుచుకునింది, తెలుగు ఇండస్ట్రీ మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది. సో అదేవిధంగా మా సినిమా మంచి కథ ఉన్నది, డెఫినెట్లీ కాకిపిల్ల కాకికి ముద్దంటారు, అదేవిధంగా నేను చెప్పాలి గొప్పగా. మేము చెప్పడమే కాదు, రేపు పొద్దున్నే ఆడియన్స్ కూడా ఇది మీ పిల్ల మంచి పిల్ల చెప్తారు అని నా ఉద్దేశం. సో అది నేను డెఫినెట్లీ ఎదురు చూస్తున్నాను. సో అలా చెప్తారని కూడా తెలుసు. సో మీరందరూ ఈ మధ్య ఒక మంచి ఫ్యామిలీ కథ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్, డ్రామా, ఒక ఎగ్జైటింగ్ సినిమా, అదేవిధంగా ఐఎమ్ సో సారీ ఇంకొకరి గురించి చెప్పాలి, మురళి, బ్యూటిఫుల్ మ్యూజిక్. నిన్న చంద్రబోస్ గారు ఏమన్నారు, ఈ పాట ఆయన విని ఈ పాట ఇంకొక 2-3 ఏళ్ళు ఇలా పెళ్ళిలో హ్యాపీగా ఈవెంట్స్లో నడిచిపోతుంది, ప్రతి ఒక్కరు ఇదే పాడతారు అని చెప్పారు. సో అది విన్నప్పుడు నీ హైట్ ఒక 2 ఇంచులు పెరిగింది, చూశాను నేను అది. సో బ్యూటిఫుల్. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి ఫ్యామిలీ కథ, ఒక ఊర్లో జరిగే కథ, ఇది నా కథ అనిపించుకునే మా సినిమా. సో ఇదందరు చూడాలి, ఒక మంచి కథను చూడాలి, ఒక మంచి కంటెంట్ చూడాలంటే మా సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణం కమనీయం జీవితం, ఇది సినిమా టైటిల్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంతే అద్భుతంగా ఉందండి. పాటలు కూడా మనం చాలా సినిమాల్లో పాటలు వింటాం, మర్చిపోతాం, కానీ ఈ పాటలు మాత్రం మళ్ళీ పాడుకునే విధంగానే ఉన్నాయండి. చాలా అద్భుతమైన కథ, అద్భుతమైన సినిమా. మన ఖాన్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు ఈ కథకి మెయిన్ మూల కారణం మన అరవింద్ గారు, రవి గారి కష్టం అంతా కలిపితే ఈ కళ్యాణం కమనీయం జీవితం అండి. చాలా మంచి సినిమా, అందరికీ నచ్చుతుంది. మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమా విజయవంతం అయ్యేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవి లోకిరెడ్డి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ స్టేజ్ని అలంకరించిన మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన విఎన్ ఆదిత్య గారికి, అలానే జమిని సురేష్ గారి, వెంకట గారికి, మల్లాడి సత్యనారాయణ గారికి, సత్య గారికి, అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇది కళ్యాణం కమనీయం జీవితం సినిమా నా మొదటి సినిమా అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. దాదాపు 12 ఏళ్ళు కష్టం ఉంది. ఎన్నో ప్రయాసాలు పడి, కింద పడి, మీద పడి ఈ సినిమాని ఎక్కడి వరకు తీసుకొచ్చాం. దాని వెనకాల ఒకే వ్యక్తి, మా రైటర్ అరవింద్.
నానికల్ ఎప్పుడూ ముందున్నాడు. చాలా చోట్ల మేము ఓడిపోయాం, అయినా సరే చాలా చోట్ల నన్ను గెలిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూడా చాలా గెలిపించే ముందు నేను నిల్చోబెట్టాడు. సో ఓకే, పోతే ఈ సినిమాలో మెయిన్ పని చేసిన, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పైలా ప్రసాద్ గారు ఇక్కడ ఈరోజు ఈవెంట్ రాలేదు, యూఎస్లో ఉన్నారు. ఎక్కడో చాలా మారుమూల గ్రామంలో, చాలా పల్లెటూరు, రిమోట్ ఏరియా, ఇప్పుడు కూడా మా ఊరిలో సిగ్నల్ సరిగా ఉండవు. అలాంటి ఊరి నుంచి నన్ను తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చి డైరెక్టర్గా నిల్చోబెట్టారు పైలా ప్రసాద్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని తర్వాత సినిమా మొదలుపెట్టిన తర్వాత మా కిషోర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఒక మనిషి ఎలా ఉండాలి, మనం ఎలా నేర్చుకోవాలి, మాకు సినిమా కన్నా బయట ఎలా బతకాలి అని చాలా విషయాలు నేర్పించారు కిషోర్ గారు. సినిమాకి ప్లస్ పర్సనల్గా కూడా మాకు ఎంతో ముందని నడిపించారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలానే ఈ సినిమాలో ముఖ్యంగా పాటలు, నా దగ్గర సినిమా చేసినప్పుడు కథ కన్నా ముందు ఒకే ఒక ట్యూన్ ఉండేదండి, అదే కళ్యాణం కమనం జీవితం ట్యూను. ఆ ట్యూన్ పట్టుకొని నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగుందని చెప్పారు, ఇలా శ్రీమురళి కార్తిక్ అని చెప్పారు, కథ రెడీ చేయమన్నారు. నా దగ్గర కథ లేదు, ఓన్లీ కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను మా అరవింద్కి చెప్పాను. అందుకే నేను స్టోరీ లైన్ అని వేసుకున్నాను. మొత్తం ఆ ఇన్సిడెంట్ తీసుకొని సరే అవునా, ఓకే సారీ సార్, ఫస్ట్ ఓకే ఆ స్టోరీ కొన్ని సిచ్యువేషన్ నేను తీసుకొని తను పూర్తిగా కథ అందించాడు. థ్యాంక్ యూ అరవింద్. కమ్ ఒకసారి, మళ్ళీ మాకు ఇంకోటి ఉంటుందో తెలియదు, ఇదే ఫైనల్. థ్యాంక్ యూ అరవింద్, ఎప్పటికీ పడి ఉంటాను. ఇంత మంచి కథ, చాలా బ్యూటిఫుల్ కథ అందించాడు. థ్యాంక్ యూ. డైలాగ్స్ అయితే మీరు ఇంకా సినిమాలో మీరు చూడండి, రిలీజ్ అయినప్పుడు అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్, చాలా చాలా బాగుంటాయి, చాలా మెచ్యూర్డ్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా మిగతా టెక్నీషియన్కి వస్తే మా శ్రీమురళి కార్తికేయ ఈ సినిమాకి చాలా మ్యూజిక్ అందించారు బ్రదర్, ఇలా రండి. చాలా మ్యూజిక్ అందించారు, చాలా చాలా ఎన్నో. ఓకే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, చాలా పాటలు ఆర్ఆర్ కానీ చాలా మా అందరికన్నా ఒక మెట్టు పైనే కూర్చున్నాడు ఆయన, ఒక పైన కూర్చోబెట్టాడు సినిమాని. థ్యాంక్ యూ బ్రదర్, అంత సపోర్ట్ చేసినందుకు. అలానే ఓకే 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 ఒకసారి అలానే మా పూర్ణిమ గారు, థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పాటలు రాసినందుకు. నాకు పూర్ణిమ గారు పరిచయం అయినప్పుడు చాలా అమాయకంగా ఒకటే మాట అడిగారు, నా పేరు వేస్తారా అని. సో పేరు వేయడంలో రవి లోకిరెడ్డి ముందుంటాడు. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పాటలు మీరు రాసినందుకు. సో అలానే మా డిఓపి గారు వెంకట గారు, మాకు ఫస్ట్ సినిమా మా ఫస్ట్ సినిమా చేస్తున్నాం, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కొత్త వాళ్ళని చేస్తున్నాం. అయినా సరే మా అరవింద్ చెప్పినట్టు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు కూడా తను సపోర్ట్ చేసి మాకు ఇది చేశారు. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్ యూ వెంకట గారు. అలానే ఇంకా మా సందాని మాస్టర్ ఫస్ట్ సాంగ్స్ తనే కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాని గారు చాలా బాగా ఇటు కదా ఒకసారి, నాని గారు చాలా బాగా సపోర్ట్ చేసి మంచి రోల్ చేశారు. నేను మీకు ఇండస్ట్రీలో రాకముందు ఏం చెప్పాను మీకు గుర్తుంది కదా, ఈరోజు మీరు ఎక్కడున్నారు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీకి నేను అంటే 15 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని అండి. ఈయన వల్ల నేను హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చిందండి. ఈయన నాకు గీతోపదేశం చేశారండి. నేను హైదరాబాద్ రావడానికి కారణం ఈయన ప్రథమ కారణం అండి. నా జీవితాన్ని మంచి పొజిషన్లో ఉన్నానంటే అది రవి గారి సెలవే. రవి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన రవి గారికి అలాగే అరవింద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ ముగించేస్తాను, 1 minute, అంటే 12 ఏళ్ళు స్పీచ్కే సార్, కొంచెం 1 minute ఎక్కువ ఉంటుంది, సారీ సార్ ఏమనుకోద్దు సార్. 12 minutes ఏమండి, అచ్చా నా వయసే లేదండి అంతా. సో తర్వాత ఇంకెవరన్నారు, కో డైరెక్టర్ సిగ్గి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా అన్ని పనులు చేశారండి. నేను అన్ని పనులు చెప్పేవాడిని, అన్ని పనులు చేసేవారు. ఈ అబ్బాయి కో డైరెక్టర్ సిగ్గి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఎక్కువ పని చేశాడు తను సినిమాకి, చాలా డే అండ్ నైట్ చాలా ఎక్కువ కష్టపడతాడు నాకన్నా కూడా. థ్యాంక్ యూ సిగ్గి, సపోర్ట్ చేసినందుకు. జంబా ఇప్పుడే వచ్చావా, థ్యాంక్ యూ, చాలా బాగా యాక్ట్ చేసావు సినిమాలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయినా, చైతన్య గారు థ్యాంక్ యూ, మన రిలేషన్ చాలా ఉంది, చాలా దగ్గర ఉంది, థ్యాంక్ యూ, సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. జగదీష్ గారు మీరు ఇల్లుకెరవాడు కానీ చాలా చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ చాలా మంచి పేరు వచ్చింది. అది చైతన్య చింతపట్ల, థ్యాంక్ యూ యాక్ట్ చేసినందుకు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తాయండి, రెగ్యులర్ కథ కాదు ఇది, అంటే అందరూ చెప్పేది నేను కూడా అలాగే చెప్తాను. చాలా మంచి
లవ్ స్టోరీ, డ్రామా, సస్పెన్స్ ఉన్న కథ సార్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు ఈ కథ రాసినప్పుడు అరవింద్ కథ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒకే ఒక్క సీన్ ఏదో మాకు వెల్త్గా ఉంది, ఏంటి సీన్ రావట్లేదు అన్నప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్తోనే సినిమా మేము ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాం. ఖచ్చితంగా మేము అందరూ ఆదరించాలి. ఇంకొకటి, ఈ సినిమాలో హీరో ఎవరు అనుకున్నప్పుడు చాలామంది పేర్లు వినిపించాయి. చాలామంది పేర్లు మా ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కానీ సజెస్ట్ చేశారు. కానీ మేము ఒకే ఒక అబ్బాయిని, కాందూరు అని అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హీరో కన్నా ఎక్కువ ఇంకా ఈ సినిమాకి చాలా కష్టపడ్డావు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మాకు చాలా ఫొటోస్ వచ్చాయండి. అమ్మాయి ఎవరు, ఏంటి, ఎవరు చేద్దన్నప్పుడు చాలా క్యాష్ అండ్ డేట్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకున్నాను. కానీ ఒకే ఒక ఫోటో దగ్గర మేము ఆగామండి, అది సాహితి గారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. చాలా అందంగా ఉన్నారు సినిమాలో. చాలా పేషెన్స్తో, నేను చాలా ఇబ్బంది పెట్టిన షూటింగ్లో, చాలా ఇబ్బంది పెట్టినా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. ఇంకా ఎవరైనా మర్చిపోతే వెరీ సారీ. సినిమా మరీ ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందంటే మరీ ముఖ్యంగా రాజవంశీ గారు, మీరు ఎక్కడ ఉండిపోతున్నారు, ఒక్కసారి ఇలా రండి సార్, రండి. పర్లేదు రండి సార్, రండి సార్. డైరెక్టర్ పిలిస్తే రావాలి, అది రూల్ ఇక్కడ ఈరోజు. థ్యాంక్ యూ రాజవంశీ గారు. మీరు చేసిన సపోర్టు చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఒకే ఒక్క వ్యక్తికి నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలండి, మా వైఫ్ పద్దు. థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా ఉండేవాడిని కాదు. అండ్ మా అబ్బాయి చాణక్య చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఎప్పుడు. మా అబ్బాయి సినిమా డైరెక్టర్ తప్ప ఇంకేం అవ్వద్దని రోజే చెప్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ చాణక్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పద్దు, నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. నువ్వు లేకపోతే నాకు ఈ సినిమా కెరీర్ ఉండేది కాదు. చాలా చాలా సపోర్ట్ చేసావు. అండ్ తొందరలోనే ఈ సినిమా మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరూ ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మరిన్ని సినిమాలు చేసేలాగా మనం ప్రోత్సహిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ నమస్కారం. సినిమా కళ్యాణం కమనీయం జీవితం. ఒక సిద్ధాంతం అయితే ఒకటి సింపుల్గా చెప్పుకుందాం. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తిరిగి వస్తూ ఉంటారు కదా. అలాగేంటంటే ఈ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు నాకు దొరాని ఫోన్ చేశాడు, ఈ టైటిల్ కావాలి సార్, నాకు ఇది ఫిక్స్ అయిపోయాము మా డైరెక్టర్ గారు నేను అని, ఏదో సంథింగ్ ఆ టైటిల్ కావాలని అడిగారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చి మీరే ఈ సినిమా రిలీజ్ చేయాలన్నారు. అంతే, అంటే అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను చూస్ చేసుకొని ఈ సినిమా మీ చేతుల మీదకి రిలీజ్ చేసి పెట్టాలని అడిగారు. నేను ఆల్రెడీ ఒక 20 years నుంచి ఇదే వర్క్లో ఉన్నాను కాబట్టి చేసి పెట్టున్నాను. అలాగే కిషోర్ గారు, ప్రొడ్యూసర్ గారు, విఎన్ ఆదిత్య గారు, అండ్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు, జమిని సురేష్ గారు, సత్య గారు, అలాగే స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా, ఇందులో చేసిన టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా విజయవంతంగా రిలీజ్ చేసి మీ అందరూ ఆశీస్సులు మాకు కావాలి. నెక్స్ట్ ఏంటంటే పైలా ప్రసాదరావు గారు ఇక్కడ లేరు ఈ రోజున, బట్ ఆయన అన్నీ చూస్తున్నారు. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వస్తారు. డెఫినెట్గా మీ అందరి మధ్య మంచి ఒక విజయవంతంగా ఒక ఈవెంట్ చేసుకోవాలని ఉంది. మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని మీరందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా కళ్యాణం కమనీయం జీవితం సినిమాకి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి, ఆర్టిస్టులకి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్గా మా ప్రొడ్యూసర్స్ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు ఈరోజు రాలేకపోయారు, బట్ రిలీజ్ ఫంక్షన్కి డెఫినెట్లీ ఇక్కడ ఉంటారు. ఇంకో ప్రొడ్యూసర్ మా కిషోర్ గుండాల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇంకా మా మూవీకి బ్యాక్ బోన్ లాగా ప్రతి షూట్కి కానీ డబ్బింగ్కి కానీ ప్రతి దగ్గర తన ఎంకరేజ్మెంట్, తన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. తన ముందుకు తీసుకొని వచ్చేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మీరు చూసే ఉంటారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ మ్యూజిక్ కూడా. ఇలానే ఇంకా 2-3 మ్యూజిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ మురళీ గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి చేసిన మా పూర్ణిమ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్రేజీగా ఉన్నాయి లిరిక్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా చాలా మంచి ఫ్రెష్
యాక్టర్స్ ఉన్నారండి. ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్గా బ్యూటిఫుల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది లాస్ట్లో. సో ఈ ఫ్రెష్ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నా, మీరే ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్గా మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తిను డే అండ్ నైట్ కష్టపడి అరవింద్ గారితో కూడా, సార్ ప్లీజ్ కమ్ కమ్ కమ్, లేదు అరవింద్ గారు మీ ఇద్దరు కూడా లేదు, హిల్స్ తీసేనా. సో వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి. వీళ్ళ హార్ట్ చాలా ప్యాషనేట్తో చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ ఫిలింని. అంతే ఆ ప్యాషన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సతీష్ గారు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేశారు ఈ ఫిలింకి. యూనో ఒక కో డైరెక్టర్ కానీ ఏడీస్ కానీ నార్మల్గా వర్క్ చేసి వెళ్ళిపోతారేమో కానీ, బట్ వీళ్ళు ఎలా కాదు, డే అండ్ నైట్ ఈ మూవీ కోసం ఎంతో 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 కష్టపడి మా మూవీ అన్నట్టు వాళ్ళ పూర్తి వర్క్ని ఇచ్చేసారనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఖాన్ దురానీ బ్యూటిఫుల్ యాక్టింగ్, నేను మొన్న చూశాను సినిమా, నిజంగా చాలా 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 బాగా చేశారు. అండ్ ఉదయ్ గారు కూడా చాలా బాగా చేశారు కాంపిటీషన్తో. సో ఇంతే మీ లవ్ అండ్ సపోర్ట్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ ఒకటి స్పీచ్ రాసేవా? ఓకే, అందరికీ నమస్కారం అండి. బాబోయ్, ఎక్కడి నుంచి స్టార్ట్? సరే, మీరు చూశారు కదా, లిరికల్ సాంగ్ చూశారు కదా. మా సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయండి. ఆ 4 సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ మా మురళీ బ్రోయే. థ్యాంక్ యూ బ్రో. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, 2 నిమిషాల్లో అయిపోద్ది సార్. ఓకే. అండ్ మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు అండ్ కిషోర్ గుండాల గారు. నాలాంటి యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా అండి, కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా ఆల్రెడీ వాళ్ళు ముందు ఒక సినిమా చేసి ఉన్నారు, హెబ్బా పటేల్ వాళ్ళు 24 Kisses అని, వాళ్ళ బ్యానర్ మీదే. అయినా వాళ్ళకి సర్కిల్ ఉండి కూడా కొత్తగా వచ్చిన నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నన్ను నమ్మిన ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ ఓకే ఓకే ఓకే, డన్ సార్, డన్. నెక్స్ట్ మా సినిమా డిఓపి వెంకట్ గారు, తిరగద్దని చెప్పారు కదా, వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా వర్క్ చేసాం. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు, అలాగే మా కొరియోగ్రాఫర్ సందాని గారికి చాలా థ్యాంక్స్. నాకు డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ వేసేలా చేసేసారు నాతో. థ్యాంక్ యూ సందాని, థ్యాంక్ యూ. అండ్ లిరిక్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సాంగ్ వినిపించినా కూడా లిరిక్స్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఈ సాంగ్ ఇంత బాగా రాసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. సార్, ఈ సినిమా స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత రిలీజ్కి చెయ్యాలి అలా చెప్పిన తర్వాత మన రాజవంశీ గారు, ఆయనకే అడిగాను తీసుకెళ్ళి, ఫస్ట్ ఇలా సార్ ఇలా నేను సినిమా చేశాను సార్, అది రిలీజ్ చేయాలి, మీరు కొంచెం మీరు సపోర్ట్ చేయాలంటే, సపోర్ట్ చేయాలని అడుగుతామంటే ఖచ్చితంగా చేద్దాం, ఎలాగన్నా చేసేద్దాం, ఏం కాదు, దానికి ఎటువంటి ఇది పెట్టుకోవద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సింది మా రైటర్ గారి గురించి, అరవింద్ గారు. ఎన్ని రోజులు ఆ మేడలో రేకుల షెడ్లో కూర్చుని ఒక సంవత్సరాలు రాసి ఆ కష్టం మాకే తెలుసు, ఎందుకంటే నేను చూశాను. నేను ఇంకా అక్కడ లేను కానీ నాకు తెలుసు, మార్నింగ్ నుంచి అదే రేకుల షెడ్, రోజు రాత్రి పొద్దున్న ఎంత కష్టం ఉన్నా ఇంటికి కూడా వెళ్ళకుండా చాలా కష్టపడి రాశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం చాలా ఫైట్ చేశాడు కూడా. ఇంకా మా కో ఆర్టిస్ట్ సాహితీ గారు చాలా మంచి పెర్ఫార్మర్ అండి, చాలా గట్టి పోటీ ఇచ్చారు, ఇంతకన్నా అయితే కష్టమే. ఉదయ్ నా ఆపోజిట్ రోల్, తను కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే
వాళ్ళ మదర్కి కొంచెం బాగోకపోవడం వల్ల ఇక్కడ అటెండ్ అవ్వలేకపోయాడు. హోప్ ప్రీ రిలీజ్కి ఖచ్చితంగా రావాలని, వాళ్ళ మదర్కి కూడా బాగోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా గెస్ట్ పిలవగానే వచ్చిన గెస్ట్ అందరూ వాళ్ళ టైంని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సురేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు కానీ మీకు ఎవరు చెప్పలేదు సార్. మీ అందరికీ నా సినిమా చిన్నది అలాగే లేకపోయినా కూడా అంతమంది అయ్యో లేదు సార్, అంటే ఇక్కడ మా అందరం కొత్త కాబట్టి ఈసారి మా టీం కొత్త కాబట్టి కొంచెం అందులో ఓవర్లుక్లో టెన్షన్లో వాటిల్లో మర్చిపోయి ఉండొచ్చు. మీడియా వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఆయన ఇందాక నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి. బొంబాయి నుంచి వచ్చిన ఫైనాన్స్ మీకు ఆల్ ది బెస్ట్ అండి. అలాగే నిర్మల్ గారికి, ముఖ్యంగా మురళి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. నిజంగా చాలా 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 రోజుల తర్వాత ఒక గొప్ప పాట విన్న ఫీలింగ్ కలిగింది. పాట పాడిన ఇద్దరు సింగర్స్ కి అండ్ మీ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. నేను అడిగాను 4 పాటలు చూపిస్తే బాగుండేమో అని. మీ మ్యూజిక్ విన్న తర్వాత మాది చాలా చాలా అందమైన చిన్న బొమ్మరిల్లు సినిమా ఉన్నాయి మొత్తం ముందేసరికి తర్వాత పరిస్థితి ఆ పాట చూపించారు. ఈ పాట ఎంత బాగుందంటే మిగతా పాట ఇంకా చాలా బాగుంటాయి నమ్ముతున్నా. అండ్ డాన్స్ కంపోజర్ మీకు కూడా చాలా బాగా కంపోజ్ చేశారండి. ఏమంటే ఇందాక చెప్పాను ఒక షాట్ లో ఒక ఆవిడ బాగా డిస్టర్బ్ చూస్తున్నాను. మీరే ఇలా నవ్వుతారు, మీరే ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మేడం 2 లైన్స్ రాశారు, సీత అంశం రాముడి ఇదని, అది నాకు చెప్పడం రావట్లేదు కానీ చాలా అద్భుతమైన మాటల్ని పొందికగా వాడారు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి మాటలు వాడారు. అండ్ హీరోయిన్ సాహితీ గారు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా చేశారు, కొన్ని ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఖాదిర్ ఖాన్ ఖాన్ రుహాని హీరోగా చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా కనిపించారు. పెళ్ళికొడుకు ఇలా ఉండాలి అని మనం సురేఖలో చూస్తే ఎంత బాగుంటారు అంత బాగున్నారు. మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్వే మనకి శాశ్వతం. ఆ రోజుల్లో చెప్పిన చిరునవ్వుతో డైరెక్టర్ రామప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మనసంతా మీరే ఉంటారు, అప్పుడే మనకి స్టాంప్ చేసి మరీ చెప్పిన మనసంతా డైరెక్టర్ ఆదిత్య గారికి, అలాగే మా కిషోర్ గారికి. కిషోర్ గారు ఇందాకే మాట్లాడారు, 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. తెలుగు సినిమాకి నిర్మాతలు అవసరం అంటున్నారు, కానీ తెలుగు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో మంచి సినిమాల్ని మంచి కథల్ని ఎంచుకుని తీసే నిర్మాతలు అరుదుగా వస్తారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. అందులో ఒకరు కిషోర్ గారు. ఎందుకంటే గతంలో ఆయన తీసిన సినిమాలు వెనుగుడు అనే సినిమా నేను అప్పట్లో జనరల్ టెలివిజన్ పిఆర్ఓగా పనిచేస్తున్నా, అప్పుడు తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ ఆలోచన చాలా గొప్పది, ఇలా చేస్తూనే ఉండాలి, మీ ప్రయాణం ఇలా కొనసాగాలని, అన్ని విజయవంతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ సినిమాకి నాకు ఉన్న బంధం సినిమా బంధం. ఆ బంధాన్ని ఇచ్చింది ఎవరంటే మా రాజవంశీ గారు. ఆయన అంటే నేను ఎక్కడో ఉన్నానండి, వర్క్ లో ఉన్నాను, నేను కారు వేసానండి ఇందాకే. నా కారు కొనుక్కున్నాను, బయట వెయిట్ చేస్తాను, ఇస్తే పట్టుకోవడం కావాలని ఇంత నుంచి ఫోన్ ఎక్కడ చేసుకుంటాను ఆయనే. సో వెళ్ళిపోవాలంటే లేదంటే చాలా ఫాస్ట్ గా ముగిద్దామని చెప్పి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజవంశీ గారు. త్వరలో కలిసి పనిచేయాలి. అండ్ మీరు ఎన్ని చేసిన ఏర్వేషాలు ఇచ్చినా మన అందంగా అద్భుతంగా చూపించిన కెమెరామెన్ యూరోపీ గారి ఇష్యూ అవుతుంది సార్. ముఖ్యంగా ఈ సినిమా కథ పుట్టడానికి ఈ కథ ప్రాణం పోసినటువంటి రాజేంద్ర గారు, అరవింద్ గారు కూడా ఇష్యూ అవుతుంది. మీరు యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేశారు సార్, చాలా ఫ్రేమ్ లో ప్రోమో చూసారు. అండ్ మా కేంద్ర డైరెక్టర్ చైతన్య గారికి ఇష్యూ అవుతుంది. ఈవిడ గారి యూట్యూబ్ లో చాలా యాక్షన్ చేసిందండి. గూగుల్ గురించి అడిగితే ఆన్సర్ చెప్పారు, ఇంటర్వ్యూ చేశారు. యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈరోజు అందరికీ నమస్కారం. ఇందాక నుంచి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే నా కాళ్ళు లాగేస్తున్నాయి. ఇప్పుడు ఎంతమందికి కాళ్ళు పీకిస్తానో చూదురు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా కాలేజీలో బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళమే సినిమా ఇండస్ట్రీకి వస్తాము.
ఇక్కడికి వచ్చాక వాళ్ళే ఫ్రంట్ బెంచర్స్ అవుతాం ఇట్లాగే ర్యాగింగ్ బ్యాచ్ అందరూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ నిజంగానే అసలు ఇన్ని కెమెరాలు, ఇంత ప్రోత్సాహం, కంటెంట్ చిన్నదా పెద్దదా అని చూడకుండా ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళటానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ఈ వేదిక ముఖంగా ఇంకొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా కళ్యాణం కమనీయం జీవితం 3 కలిపి ఒకటే పెద్ద సున్నా పెట్టారు చివరిలో డైరెక్టర్ రైటర్. కానీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ సర్కిల్ అని భావించాలి కానీ దాన్ని సున్నాలాగా భావించకూడదు. డైరెక్టర్ గారు చాలా యంగ్గా ఉన్నారు. అసలు మీరు ఇంత పెద్ద టైటిల్ ఇంత భారీగా చేశారు. అసలు మీకు మ్యారేజ్ అయిందా అని అడిగాను ఫస్ట్. ఆయన లేదని నాకు పెళ్ళయింది, కొంతవరకు నాకదే అన్నారు. మళ్ళీ ట్రైలర్లో విలన్ని చూసి మీ లైఫ్లో ఇన్ని చేజులు గన్ ఫైట్లు ఉన్నాయి అంటే లేదంటే అదంతా కొంచెం సినిమా కోసం చేంజెస్ చేసామన్నారు. సో ఆయన కంటెంట్ చూస్తున్నంతసేపు నాకు సినిమా గురించి చాలా ఇంట్రెస్ట్ని బాగా బిల్డ్ చేశారు. నాకు తెలిసి సినిమా అమ్మటానికి మీరు వెళ్తే బెటర్, మార్కెట్ని అప్రోచ్ అవ్వడానికి. చాలా చాలా క్యూరియస్గా చెప్పారు అనమాట ఈ సినిమా గురించి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ టైం డైరెక్టరు. జనరల్గా మనకి చాలా లవ్ స్టోరీలు డైరెక్టర్ తాలూకు మొదటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినవే సూపర్ హిట్లు అవుతాయి. ఎక్కడో రేర్గా నాలాగా చదువుకున్నప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి లక్కీగా వస్తాయి మనసంతను ఇలాంటివి. బట్ అవన్నీ సినిమాలు చూసి సినిమాలు తీసినవి. కానీ ఇలా రియల్ లైఫ్ నుంచి వచ్చి లవ్ స్టోరీలు తీసిన వాళ్ళు ఎవ్వరూ ఫెయిల్ కాలేదు నాకు తెలిసిన ఫ్రెండ్స్లో. కరుణాకరన్ గారైనా, ఎస్జే సూర్య గారైనా, ఎనీ గ్రేట్ లవ్ స్టోరీ మేకర్ ఫస్ట్ సినిమా కనుక లవ్ స్టోరీ అయితే ఎక్కడో అక్కడ వాళ్ళు రియలిస్టిక్గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో తీస్తారు. సో అలా మీరు ఆల్మోస్ట్ ఒక హిట్కి దగ్గరలో ఉన్నారండి. జస్ట్ 1 స్టెప్ అవే. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అండ్ అలాగే ఈయనకి బాగా సహకరించిన రైటర్ ఏకలవ్య. అందరి స్పీచ్లు విన్నాక అర్థమైంది ఆయన ఈ సినిమాకి ద్రోణాచార్యులాగా పనిచేశాడు, పేరుకే ఏకలవ్య. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనకి థ్యాంక్స్ చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఆయన యాక్చువల్గా ఏకలవ్యుడిగా పనిచేసింది దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దగ్గర. సో అంత మంచి కాంపౌండ్ నుంచి వచ్చి అంత ట్రైనింగ్ నుంచి వచ్చిన వ్యక్తి సాధారణంగా తప్పులు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ హిట్ కొట్టేశారు. ఏ సినిమాకైనా ఫస్ట్ సక్సెస్ అయ్యేది మ్యూజిక్ డైరెక్టరే. ఆ తర్వాతే ఎప్పుడో ప్రేక్షకుల్లోకి వెళ్ళిన తర్వాతే డైరెక్టరు, రైటరు, ఆర్టిస్టులు వాళ్ళ సక్సెస్ తాలూకు రిజల్ట్ తెలిసేది. కానీ ఆడియోతోనే మీరు ఫస్ట్ హిట్ కొట్టారు. ఈ సినిమాకి పైలట్ హిట్ మీదే. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా బాగా చేశారు. అలాగే మేడం మీ లిరిక్ చాలా బాగా నచ్చింది నాకు. కథ కంచికెళ్ళిందనే ఒక రెగ్యులర్ స్టేట్మెంట్ని ఆవిడ కంచి కథను వెతుక్కుంటూ వచ్చిందని చాలా పొయిటిక్గా చెప్పారు. నాకు ఆ లైన్ చాలా బాగా నచ్చింది. నేను అది వినంగానే ఫస్టే అడిగాను లిరిసిస్ట్ ఎవరండి అని. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మ్యామ్. చాలా మంచి పొయిటిక్గా వర్క్ చేశారు మీరు, నిజంగా బాగుండింది. అండ్ మిగిలిన ఉద్ధవ్ చాలా మంచి మిత్రుడు మారుతి గారు, మిత్రులు ప్రముఖ దర్శకులు మారుతి గారు ఇలాంటి స్కేల్లో ఆయన మొదటి సినిమా ఈ రోజుల్లో తీసినప్పుడు అందులో నుంచి వచ్చిన ఒక కొత్త ఎడిటర్ ఆణిముత్య ఉద్ధవ్. నిజంగా ఆ మారుతి గారు, ఆ టీము డార్లింగ్ స్వామి, ఉద్ధవ్ వీళ్ళందరూ నాకు ఇవాళ ఉద్ధవ్ గారి పేరు చూడంగానే ఆ టీమే గుర్తొచ్చారు. సో మీరందరూ కూడా అలాగే ఎదుగుతారు. ఆయన యు ఆర్ ఇన్ ఎ గుడ్ హ్యాండ్స్. మీ సినిమా చాలా మంచి ఎడిటర్ చేతిలో పడింది. ఎందుకంటే రైటర్, డైరెక్టర్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరి క్రాఫ్ట్స్ని ఆడియన్స్కి చాలా అందంగా ప్రజెంట్ చేయాల్సిన టేబుల్ ఎడిటింగ్ టేబుల్. అలాంటిది వీళ్ళకి ఒక మంచి సక్సెస్ఫుల్ ఎడిటర్ ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఈ సినిమాకి చాలా న్యాయం చేస్తారు. సో ఇలాంటి ఒక మంచి టెక్నికల్ టీమ్ అందరి ఎఫర్ట్స్తోనూ, ముఖ్యంగా ఆర్టిస్టులు, హీరో దురాని చాలా బాగున్నాడు, చాలా ప్రజెంటబుల్గా ఉన్నాడు. ఈయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. నాకు మీరు నెమ్మదిగా స్పీచెస్ కూడా డెవలప్ అయిపోతారు. రాను మొహమాట పడకుండా మాట్లాడేయచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. స్క్రీన్ మీద చాలా మంచి కట్అవుట్ ఈయన. మనం 3 ఖాన్లు ఇండియన్ సినిమాని వేయలేరు, తెలుగు నుంచి మనం ఒక ఖాన్ని పంపిస్తున్నాము, ఖాన్ దురాని. ఈయన తెలుగు నుంచి మన బెట్టింగ్ ఇండియన్ సినిమాకి. సో డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చూస్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్. అండ్ అలాగే సాహితీ గారు మొత్తం నలుగురు యంగ్స్టర్స్ మీకు బిస్కెట్లు వేశారు వాళ్ళ స్పీచ్ల్లో. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో చెప్పండి.
మీరు సినిమా రిలీజ్ ముందు చెప్తే మీకు టీఆర్పీలు ఎక్కువ వస్తాయి. సో డెఫినెట్గా అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు మేము డిస్టర్బ్ అయిపోయామండి అని. సో కానీ మీరు చాలా స్క్రీన్ మీద చాలా అందంగా, చాలా క్యారెక్టర్లో ఒద్దికగా మీరు ఒదిగిపోయారు. మీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఈ కథకి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, థాట్ఫుల్గా ఉన్నారు, క్యారెక్టర్కి చాలా న్యాయం చేశారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యూ డిజర్వ్ ఎ వెరీ బిగ్ బ్రేక్. అది ఈ సినిమాతో వస్తుందని అనిపించింది. సో గుడ్ లక్ అండి. అలాగే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా చేశారని అర్థమవుతుంది. అంటే ద వే దే హ్యావ్ షోన్ దేర్ లవ్ టువర్డ్స్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే ప్రొడ్యూసర్స్ సార్, మీరు ఆల్రెడీ మినుగుల దగ్గర నుంచి మీరు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో మీరు దిస్ ఈజ్ హై టైం. కళ్యాణం కమనీయం జీవితంతో ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ చూడాలి సార్ మీరు, ప్రసాద్ గారు. ముఖ్యంగా మనకి ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ విషయం మీకోసము ప్లస్ ఆడియన్స్కి కూడా అర్థం అవటం కోసం ఒక ముక్క చెప్పేసి ముగిస్తాను. మనకి ఇండస్ట్రీలో మనం కష్టపడి డబ్బులు తెచ్చి సినిమా తీస్తాము, మీడియా ముందర ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటాము. కానీ ఆడియన్స్లోకి వెళ్ళే లోపు మనం పెట్టిన డబ్బులు వచ్చేయాలని చూస్తాము. అప్పుడు మన జీవితాన్ని మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ఆడియన్స్ కాదు. మార్కెట్ ఎప్పుడైనా సరే మనని డీవాల్యూ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి సార్. సో సినిమాని పబ్లిక్లోకి వెళ్ళే వరకు దాని రిజల్ట్ని మీరు దయచేసి కిల్ చేసుకోకండి. సినిమా మార్కెట్ వాల్యూగా చూస్తే సమంత గారికి ముందు సినిమా ఆడలేదు, నందిని రెడ్డి గారికి ముందు సినిమా ఆడలేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ క్యాస్టింగ్ మీద మ్యాక్సిమం 30-40 కోట్లు చేయొచ్చు, కాబట్టి ప్రొడక్షన్ తక్కువ చేసి తీసుంటారు అన్న సినిమా గోప పగిలేలాగా జనంలో 100 కోట్లు దాటింది ఇవాళ. సో మార్కెట్ ఎప్పుడైనా డబ్బులు వస్తే తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, కానీ ముందే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండదు. సో ప్రేక్షకులే ఏ సినిమాకైనా నిజమైన న్యాయ నిర్ణేతలు. అందుకనే ప్రేక్షకుల్ని మాత్రమే సినిమా ఇండస్ట్రీ దేవుళ్ళు అని భావిస్తుంది. అటువంటి ప్రేక్షకుల్లోకి కొత్త సినిమాలని చాలామంది నిర్మాతలు వాళ్ళ కంటెంట్ని తీసేటప్పుడు అన్నీ జాగ్రత్తగా తీస్తున్నారు. రిలీజ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మేము రిలీజ్ చేయము, మాకు ఎంత వస్తే మేము ఇంత పెట్టేసాము ఆల్రెడీ, ₹1 ఎక్కువైనా తక్కువైనా సరే మీ అదృష్టాన్ని దయచేసి ప్రేక్షకుల్లో మాత్రమే తేల్చుకోండి, మిగిలిన దేనిని నమ్మకండి. ప్రేక్షకుడు మీ సినిమాని ఇలాంటి కంటెంట్ని కాపాడుతాడంటానికి లేటెస్ట్గా మా ఇంటి బంగారం అచ్చ తెలుగు టైటిల్, ఒక అందమైన సినిమా. సేమ్ మీ సినిమా అలాగే ఉంది సార్, కళ్యాణం కమనీయం జీవితం. ఒక అందమైన టైటిల్, ఒక అచ్చ తెలుగు సినిమా. బ్రహ్మాండంగా ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో మీకు మంచి పేరు తెస్తుందని, అంతవరకు మీరు ఈ సినిమాని అంతే ప్రేమించి పబ్లిక్లోకి తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్లుగా మీ ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు రాజవంశీ గారికి మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్.